మనం అక్కడ చూస్తున్నాం పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఓంప్రకాష్ గారు. మనం ఫిల్మ్ సిటీలో రామోజీరావు గారి నివాసం వద్ద సినీ ప్రముఖులు అనేక మంది అక్కడికి బారులు తీరుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. సినీ పాత్రికేయ రంగానికి, రాజకీయ రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు అక్కడికి బారులు తీరుతున్నారు, వెళ్ళి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం స్క్రీన్లో రైట్ సైడ్ చూడొచ్చు. రైట్ సైడ్లో రామ్ చరణ్, అలాగే శంకర్, డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్, పలువురు నటులు ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తూ కొంత సమయం పాటు మౌనం పాటించిన తీరు మనం చూసాం. ఆయన సినిమా షూటింగ్లో ఉన్నప్పటికీ కూడా ఈ విషయం తెలిసి ఇక్కడికి రాలేని నేపథ్యంలో, అంటే ఫిల్మ్ సిటీకి వచ్చి ఆయన నివాళులు అర్పించలేని నేపథ్యంలో రామ్ చరణ్ అలా నివాళులు అర్పిస్తూ ఒక వీడియోను పంపించారు. మనం స్క్రీన్లో చూస్తున్నాం. రఘురామకృష్ణరాజు గారు, అలాగే చంద్రబాబు గారు, వీరందరూ కూడా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనేక మంది విదేశాల్లో ఉన్నవాళ్ళు సైతం తమ బాధను వ్యక్తం చేస్తూ, అవకాశం ఉన్నవాళ్ళు, రాగలిగిన వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉండి కూడా వెంటనే రాగలిగిన వారు వస్తున్నారు, రాలేకపోయిన వారు ఏదో ఒక రకంగా తమ నివాళులు అర్పిస్తున్నారు. పితామహుడు, సినీ రంగానికి తలమానికమైనటువంటి చెరుకూరి రామోజీరావు గారు, ఆయన మరణ వార్త చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా దేశంలో కూడా పత్రికా రంగంలో ఒక సంచలనాన్ని తీసుకొచ్చారు, ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అది రామోజీ ఫిలిం సిటీ నిర్మించి ఫిలిం రంగంలో అశేషమైనటువంటి సేవలు చేశారు. ఈటీవీ అనేటటువంటిది ఒక బ్రాండు, దానికి అనుగుణ అలాంటి పత్రికా రంగంలో ఆయన చేతి కింద వేలాది మంది పత్రికలు జర్నలిస్టులుగా మారి, పత్రికాధిపతులుగా మారి, తర్వాత బ్రాంచ్లుగా అనేక రకాలుగా అభివృద్ధి చెందినటువంటిది ఈనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక రకంగా అనేక సంవత్సరాలు. అలాంటిది ఆయన ఒక జర్నలిజం స్కూలు, ఆయన ఒక తెలుగు భాషకి పితామహుడు, సినీ రంగానికి తలమానికం. ఆయనకు అనేక వేల మందికి ఉపాధి కల్పించినటువంటి మహనీయుడు. ఈ రోజు కూడా అనేక సంస్థలు నెలకొల్పి ప్రజలలో అనిర్వచమైనటువంటి సేవలు చేస్తున్నారు. నిర్మోహమాటంగా పత్రికల్లో ప్రభుత్వాల్లో ఎవరు ఉన్నా సరే నిర్మోహమాటంగా ఉన్న విషయాలను ఉన్నట్టుగా ప్రజల ముందుంచి ధైర్యంగా నడిపినటువంటి ఏకైక తెలుగు దినపత్రిక, తెలుగు ఛానల్. అలాంటి అధిపతి, అలాంటి చెరుకూరు రామోజీరావు గారు ఈ రోజు మన మధ్యలో లేకుండా పోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకు, మొత్తం పత్రికా రంగంలో ఉన్నటువంటి అందరికీ, సీనియర్ రంగంలో ఆయన అభిమానులకు, ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా అభిమానులకు అందరికీ కూడా శిరస్సు వంచి ఆయనకి మనస్సుమాంజలి అర్పిస్తూ నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలకి, ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజలకి తన అక్షర రూపంలో అక్షర యుద్ధం చేసి ఈరోజు చైతన్యం పరిచి తెలుగు ప్రజలకి ఆత్మ గౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని చాటి చెప్పి ధైర్యాన్ని నింపి ప్రజల పక్షాన్ని నిరంతరం ఉండి ఈరోజు ఎన్నో ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని లక్షలాది మందికి ఉపాధి చూపించి ఈరోజు భారతదేశంలోనే ఒక పత్రికా రంగానికి, టెలివిజన్ రంగానికి, అలాగే అన్ని రంగాల్లో కూడా తెలుగువాడు ముద్ర వేసుకొని ఈరోజు వారు కాలం తీశారు. వారు ఈరోజు సర్వీసెస్ గుర్తు చేసుకుంటే
వారి సర్వీసెస్ ని, వారి ప్రేమని, అభిమానాన్ని పొందిన వ్యక్తిగా నేను కూడా చెప్పుకోవాలి. ఈనాడు కంట్రిబ్యూటర్ గా, రిపోర్టర్ గా స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు పనిచేసి అక్కడ ఈనాడు, ఈటీవీకి వర్క్ చేసి ఈరోజు ఆయన నిబంధనలు, నియమాలు, అలాగే డిసిప్లిన్, పని పట్ల అంకిత భావం ఎన్నో చూసి ఈరోజు నా జీవితాన్ని మలుచుకున్నాం. ఈరోజు వారు చాలా అక్షర రూపంలో మా లైఫ్ ని క్రమశిక్షణతో నడిపించి మార్గాలు చూపించారు. వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబానికి చాలా బాధ కలుగుతుంది. 3 రోజులు పెట్టే మాకు విషయం తెలుసు, కానీ ప్రతిరోజు అప్డేట్ అడుగుతున్నాం, బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో కలిసాం, వారి చేతితో ఆశీర్వాదం కూడా పొందాం. ఇదే ఢిల్లీలో 2006లో వారు మమ్మల్ని ఆశీర్వదించారు. వారు ఈరోజు తెలుగు ప్రజలకి, అలాగే ఆయన పోరాట ఫలితంగా చాలా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టేటప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారు మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ అక్రమాల అన్యాయాలు ఎదిరించి అండగా ఉండి వారు కూడా ఒక ఆంధ్ర పౌరుడిగా వారు కూడా ఒక పత్రికా రంగాన్ని, బాధ్యత గల పత్రికా రంగాన్ని కూడా వారు నిర్వహించి ఈరోజు అండగా ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా వారికి కృతజ్ఞతగా నేను వ్యక్తిగతంగా ఇప్పుడే నేను కొత్తపేట ఐలు వరకు మాట్లాడి ఒక విగ్రహాన్ని కూడా, కాశీ విగ్రహాన్ని కూడా ఫస్ట్ ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సమాజానికి భావితరాలు తెలియాలి వారి కోసం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, తెలుగువాడు కూడా ఈరోజు గర్వపడుతున్నారు. అలాంటి వ్యక్తి ఆశయాలు, భావితరాలు తెలియాలంటే వారి కోసం 10 కాలాల పాటు చర్చించుకోవాలి. అలాంటి చరిత్రను సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు. పెద్దయిన ఈరోజు అందరికీ, అన్ని రంగాల వారికి అందరికి కూడా స్ఫూర్తినిచ్చారు. అలాగే కళాకారులకు ఎంతమందికి వారు ఉపాధి చూపించి, టాలెంట్ ఉన్న వాళ్ళని మరుగున పడితే వారిని తీసుకొచ్చి ఎంతో మందికి అవకాశాలు కల్పించారు. పత్రికా రంగంలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, లేకపోతే స్కిల్డ్ గా ఉండే ప్రతి ఒక్కరిని కూడా, హోటల్ మేనేజ్మెంట్ లో కావచ్చు, ప్రతి రంగంలో కూడా వారు ఈరోజు సిట్స్ మార్గదర్శిని మనం గుర్తు చేసుకోవాలి. ఒక కస్టమర్, కనీసం ఒక కస్టమర్ కంప్లైంట్ లేకుండా ఉండే సంస్థ ఏదంటే మార్గదర్శి. అలాంటి సంస్థను ఏర్పాటు చేసి ఆర్థిక వనరులు బాగుండాలి, ప్రతిష్ట కావాలి, వ్యక్తి ఆదాయ మార్గాలు ఉండాలని చెప్పేసి చూపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు కాలం తీశారు. వారు చరిత్ర ఉన్నంత వరకు ఆయనకి కొన్ని పేజీలు ఉంటాయి, ఒకరికి ఎవరికో ఒకరికి పేజీ ఉంటాయి తప్ప ఆయన పేజీలో ఉంటాయనేది నా అభిప్రాయం. అలాంటి వ్యక్తి ఈరోజు కాలం తీయడం బాధ కలుగుతుంది. వారికి ఈరోజు మేము ఢిల్లీలో రేపు పీఎం గారి ప్రమాణ స్వీకారం ఉంది. అయినా సరే మా మనసు ఆగక మేము ఎంపీలందరం కూడా బయలుదేరి ఈరోజు ఫిలిం సిటీకి వెళ్లి వారు అక్కడికి వెళ్లాలని మేము నిర్ణయించుకున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బయలుదేరి వెళ్తున్నారు. థ్యాంక్ యూ.